మీ పవన్ కృష్ణమూర్తి అందరికీ గుడ్ మార్నింగ్. సరే, మొన్నటిదాకా అనుకున్నంత అయింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద ఫార్ములా ఈ రేస్కి సంబంధించి ఆయన A1గా, అలాగే కలెక్టర్ గారు A2గా ఆయనకి సంబంధించి కేసు పెట్టారు ఏసీబీ వాళ్ళు. దీని మీద నిన్న రాత్రి ప్రెస్ మీట్ పెట్టారు కేటీఆర్. ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లియర్గా చెప్పారు. సో మొత్తం రాజకీయం అంతా ప్రస్తుతం చూస్తుంటే తెలంగాణలో కేటీఆర్ చుట్టే తిరుగుతోంది అని చెప్పి విశ్లేషకుల అభిప్రాయం కూడా దీంట్లో నడుస్తోంది. సో ఈ ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఆయన అరెస్ట్ అవుతారు అనేది పైకి జరుగుతున్నటువంటి ఒక అంశం మాత్రమే మనం పరిగణించాలి. అయితే ఈ ఫార్ములా ఈ కార్కి సంబంధించి నిన్న కేటీఆర్ ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ చూసినప్పుడు నిజంగానంటే ఒక ఐటీ మినిస్టర్గా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా పనిచేసినటువంటి కేటీఆర్ అండ్ ఆయనకున్నటువంటి కాస్త అవగాహన, స్పోర్ట్స్ కావచ్చు, వరల్డ్ ఇష్యూస్ కావచ్చు, వీటికి సంబంధించి ఈ స్పోర్ట్స్ రిలేటెడ్ ఇష్యూస్కి సంబంధించి కావచ్చు, ఆయన ఎక్స్పీరియన్స్ అనేది దాని మీద కనబడింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇట్ డజంట్ మీన్ దట్ వీఆర్ సర్టిఫైయింగ్ హిమ్ కంప్లీట్లీ క్లియర్. అయితే ఈ 55 కోట్ల రూపాయలు ఎలా పే చేశారు, ఎందుకు పే చేశారు అన్నటువంటి దాన్ని మాత్రం పక్కన పెట్టి మనం ఈ టైంలో పే చేసాం, ఇంత పే చేసాం అనేది చెప్పారు. అది ఒక ప్రొసీజరల్ ఫార్ములా ఉందా లేదా, ఇంకా మేము ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయాలి. ఈ 9.5 ఏళ్లలో వీళ్ళు ఏం చేశారు అసలు ఇవన్నీ అని చెప్పి వీళ్ళు చెప్తూ ఈ ఫార్ములా ఈ రేస్ ఏదైతే ఉందో దీనివల్ల మనకి ఒనగూరేది ప్రస్తుతానికి ఏం లేదు, ఇన్ని కోట్ల రూపాయల ఖర్చు తప్ప దాన్ని ప్రజలకు ఖర్చు చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తోంది. ఫైన్, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అది అవసరమా కాదా అనేది నిజంగా పాలకులే నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళ పాలనలో అది అవసరం అనుకున్నారు, వీళ్ళ పాలనలో లేదనుకున్నారు. ద మ్యాటర్ ఏంటి అంతే తప్ప దాన్ని ఏ విధంగా ఆలోచించాలి అనేది అది కేంద్రం చూసుకుంటుంది. అది గుజరాత్లో ఖర్చు పెట్టారా, బాంబేలో ఖర్చు పెట్టారా, లేదంటే అమిత్ షా ఖచ్చితంగా ఈ రేస్ కావాలని అనుకున్నారా, లేదు 2001లో ఫార్ములా 1 రేస్ని మైకల్ షూమాకర్ లాంటి వాళ్ళని తీసుకురావాలని చంద్రబాబు ఎందుకు అనుకున్నారు అంటే ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క పరిస్థితి అనేది ఉంది. బట్ అఫ్ కోర్స్ అప్పుడు కూడా యాక్సెప్ట్ చేయలేదు. అప్పుడు చేసుంటే ఈ పార్టీకి చంద్రబాబుని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టుండేవాళ్ళు. అదిగో అప్పట్లో 2001లోనే కొన్ని వందల కోట్లు తగలేశాడు ఫార్ములా 1 రేస్కి అని చెప్పి. రాజకీయాలు అలా మారిపోయి ఎవరి నోటికి వచ్చింది వాడు మాట్లాడడం తప్పితే ఏంటి ఎందుకు అనేది ఎవరు ఆలోచించలేకపోతున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, కేటీఆర్ మీద కేసు అయితే నమోదైంది, విచారణకి సహకరిస్తానని చెప్పారు, ఖచ్చితంగా లీగల్గానే వెళ్తానన్నారు ఆయన. మరి ప్రభుత్వం ముందు ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, కేటీఆర్ అరెస్ట్ తప్పదా అన్నటువంటి దాని మీదే ఈరోజు మన ఫర్ ద పీపుల్ డిబేట్. మనతోటి ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నేత, అలాగే డాక్టర్ శివకుమార్ లాల్ గారు, కాంగ్రెస్ పార్టీ నేత, అలాగే భారతీయ రాష్ట్ర సమితి నుంచి విజయార్య క్షత్రియ గారు. అందరికీ నమస్కారం సార్. శివకుమార్ గారు, ముందుగా మొన్న కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ కేటీఆర్ అరెస్ట్కి సంబంధించి. అంటే అరెస్ట్ అవుతారా లేదా అనేది పక్కన పెడితే ముందైతే కేసు నమోదు జరుగుతుంది అన్నారు, అనుకున్నట్టుగానే కేసు నమోదు అయ్యింది. సో ఇందులో కాంగ్రెస్ పార్టీ చెప్పేటువంటిది అంటే రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పేటువంటి వాదన ఏంటంటే ఈ 55 కోట్లు వృధా ఖర్చు అయిపోయిందా? ఎందుకంటే వచ్చేదంతా కూడా మనకి ఈ బ్యాటరీ కార్లు, ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించినటువంటి సెకండ్ రాబోతోంది. మొత్తం అంతా ఈ ట్రెడిషనల్గా ఇప్పటివరకు మనం వాడినటువంటి డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఈ వెహికల్స్ మనకు ఉండవు, ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి అని చెప్పినప్పుడు దానికి సంబంధించిన ఒక ఈవెంట్ని ప్రమోట్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ది బెస్ట్ డ్రైవర్స్ తోటి రేస్ ఏర్పాటు చేయడంలో ఒక రకంగా చూస్తే బాగానే కనిపిస్తోంది. మరి మీ దగ్గర నుంచి దానికి వ్యతిరేకత ఎందుకంటారు? ముందుగా బీఆర్కే టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. తెలంగాణ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి దగ్గర కూడా వాళ్ళు చేసే ప్రతి పనిలో ఏదో రకంగా వాళ్ళు స్కామ్లు చేస్తున్నారు అనేది మనకు ఆల్మోస్ట్ ఆల్ మీడియా తరఫున కానీ లేకపోతే మనం చర్చించే దాంట్లో కానీ ప్రూవ్ అయింది. ప్రతి దగ్గర కూడా వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అనే రకంగా ఉంది. ఈ రోజు ఏదైతే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ సబ్జెక్ట్కి వస్తే స్వయాన కేసీఆరే దాంట్లో ఒప్పుకోవడం జరిగింది. ఏమని, ఎస్ ఎవరైతే అరవింద్ కుమార్ ఉన్నారో ఆయన నేను చెప్తేనే ఇచ్చిండు అనే రకంగా ఆయన చెప్పడం జరిగింది. ఫస్ట్ డబ్బులు ట్రాన్స్ఫర్ అయిపోయినాయి, అది కూడా డాలర్లలో కన్వర్ట్ చేసి అది పంపించడం జరిగింది. తర్వాత దాంట్లో ఇంకొక అనుమానాలు ఏమున్నాయంటే ఏదైతే ఈ డబ్బులను 55,000 కోట్లను ఏదైతే పంపించిండ్రో డాలర్ల కన్వర్ట్ చేసిన తర్వాత అది మళ్ళీ మనీ లాండరింగ్ కింద కూడా ఇది ట్రాన్స్ఫర్ అయింది అనేది ఇప్పుడు ఇంకా అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఒక 2 నెలల కిందనే
గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది. గవర్నర్ గారు హైకోర్టుకి పంపించి దీని మీద సాధ్యాలు అసాధ్యాలు చూసుకొని ఆ తర్వాత టైం తీసుకోవడం జరిగింది. కానీ ఒకవేళ ఈయన కనుక తప్పు చేయకుండా ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఫార్ములా ఈ కార్ రేస్ వల్ల బెనిఫిట్ అవుతుంది అనుకుంటే దాన్ని శ్వేతపత్రం ఇప్పటికే ఎప్పుడో ఆయన విడుదల చేయాల్సింది. ఇది నేను ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే డిస్క్రిప్షన్ చేస్తున్నాడో అదే కాకుండా అప్పుడే ఈ ఫార్ములా కార్ ఈ రేస్ అయినప్పుడే దీనివల్ల మన తెలంగాణ ప్రజలకు ఇంత లాభం పడింది. ఇప్పుడు వాళ్ళు ఏదో 700 కోట్ల లాభం అయింది లేకపోతే హెచ్ఎండిఏకి అది ఇది అంటున్నారు. లెట్ దెమ్ షో హౌ వి హావ్ బీన్ బెనిఫిటెడ్. అది చెప్పడం లేదు, మొత్తానికి హైడ్ చేసి చెప్పడము, లేకపోతే అవసరమైతే ఇప్పుడు చాతగాని ప్రభుత్వము దద్దమ్మలు మీ అయ్యకు నేర్పించిందే కాంగ్రెస్ పార్టీ అధికారం ఎట్లా ఉంటది, లేకపోతే మొట్టమొదటిసారి గెలిచిందే కాంగ్రెస్ పార్టీ నుండి. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో కూడా వీళ్ళ పాత్ర ఏం లేదు. 2008లో ఎంట్రీ అయిన కేటీఆర్ ఇన్ని మాటలు మాట్లాడితే 2001 నుంచి సకల జనులు కానీ మేము కానీ ఇప్పుడు వెంకటరెడ్డి గారు కానీ ఇసొంటోళ్ళం ఎంతో మంది కూడా ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. మేము ఫోర్ ఫ్రంట్ లో ఉన్న వాళ్ళమే ఈ రోజు బ్యాక్ డోర్ కెన్ ఎంట్రీ అయిన వాళ్ళకి. ఒక కేటీఆర్ కనుక కేసీఆర్ కొడుకు అనేది కాకపోతే ఆయన ఏదైతే ఇప్పుడు జనరల్ గా పబ్లిక్ లో చెప్పేది ఏంటంటే ఈజ్ హ్యావింగ్ టాలెంట్. ఓకే, టాలెంట్ ఉంది, దానికి మనం సరే టాలెంట్ ఉన్నది ఎడ్యుకేటెడ్ అనే దానికి ఒప్పుకున్నాం. కానీ ఈ రోజు నీ టాలెంట్ ఎక్కడ చూపిస్తున్నావు? చేతి వాడడం దగ్గర నీ టాలెంట్ చూపిస్తున్నావు. ప్రజలకు అయ్యే బెనిఫిట్ కంటే నీ సొంత లాభం ఎక్కడుంది అనే రకంగా ఆలోచిస్తున్నావు. ఈ రోజు అసెంబ్లీలో చర్చ చేయమని చెప్పి ఇంకో కొత్త వాదన తీసుకొచ్చారు. ఒక్కసారి గవర్నర్ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినాక అది ఏసీబీకి అప్పచెప్పిన తర్వాత అది ఒకసారి కేసు ఫైల్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాని మీద అసెంబ్లీలో కానీ ఇంకెక్కడ కానీ చర్చ చేయడానికి వీల్లేదు. మనం మీడియాలో మనం మాట్లాడుతున్నామంటే దీని వల్ల ఏం జరుగుతుంది రేపు అనే రకంగా మనం మాట్లాడుతాం. కానీ ఈయన డైరెక్ట్ అసెంబ్లీలోనే మీరు మాట్లాడండి నేను చెప్తానంటే అసెంబ్లీలో చెప్పాలనుకున్నప్పుడు గతంలో కూడా అసెంబ్లీ జరిగింది, అప్పుడెందుకు ఈ ప్రస్తావన తీసుకురాలే? మీరు ఛాలెంజ్ చేయడం ఏంటంటే మీరు నన్ను జైల్లో పెట్టండి, నేను జైల్లో ఉంటా, యోగా చేస్తా, ఫిట్ అయితా, బయటికి వస్తా, మళ్ళీ పాదయాత్ర చేస్తా, నేను కాంగ్రెస్ పార్టీ ప్రజల గురించి నేను పోరాడితే నన్ను జైల్లో పెట్టిండ్రు అని చెప్పి అసత్యాలు చెప్పి ఆయన నన్ను జైలు పోతా అంటాడు. అంటే వన్ సైడ్ హీ హాస్ డిసైడెడ్ దట్ ఐ హావ్ డిడ్ ఎ మిస్టేక్. నేను ఖచ్చితంగా ఇది ఏదైతే ఈ డబ్బుని 55,000 కోట్లని ఏదైతే మంత్రివర్గంలో ఒక నిర్ణయం తీసుకోకుండా లేకపోతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో నేను ఖచ్చితంగా తీసుకోకుండా ఇవన్నీ నేను స్వయాగా చేసిన తర్వాత అరవింద్ కుమార్ నాకు నోట్ ఫైల్ తర్వాత పంపిస్తే నేను సైన్ చేసిన అంటాడు. మొత్తానికి ఏ డిసిషన్ తీసుకురా ఒక్క రూపాయి కూడా లెక్క ప్రకారంగా పద్ధతిగా లేకపోతే దాని మీద పనిషబుల్ అనేది మన దగ్గర ఉన్న లా కానీ ఈయన 55,000 కోట్ల రూపాయలు స్వయాన నేను చెప్పిన కాదు మళ్ళీ మనమేదో ఎక్కువ చెప్పామంటారు. 55,000 కోట్లు కాదు, 55 కోట్లు మాత్రమే, 55,000 కాదు, 55 కోట్లు. అది మళ్ళీ వాళ్ళు 55 కాంగ్రెస్ వాళ్ళకి లెక్కలు కూడా తెలియదని చెప్పి మీ మీద వేసే అవకాశం ఉంది కాబట్టి రైట్ విజయ్.